రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. It's a very important case. Illegal kidney transportation racket, kidney transplantation racket, busted by Sarur Nagar police of LB Nagar, SOT, and other teams of Rajkonda Police Commissionerate. The kidney transplantation. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused are identified. We'll pick them up very soon. Basically, ఇదేంటంటే ఇతరున్న నేరస్తులు ఈ ఏరియాలో అలకానంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 ఇద్దరు డోనర్స్ దెన్ 2 పేషెంట్స్ రిసిపెంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీన్ బాను ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ సమ్ బిజినెస్ మ్యాన్. సో ఈ 4 వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత ఈ అల్కానంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్గా అల్కానంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే బయట నుంచి ఇంక డాక్టర్స్ను తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కానంద హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అని 2 హాస్పిటల్స్ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. దాని తర్వాత డిప్లొమా ఇన్ సర్జరీ పూణేలో చేశారు. అలానే ఈ సుమంత్, డాక్టర్ సుమంత్, ఈయన ఎస్ట్వైల్ యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ లాంటి కంట్రీలో అతను మెడికల్ కోర్సు పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 22లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మరి యాక్టివిటీలో ఉన్నారా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అలకానంద హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ ఫ్రమ్ బిఎన్ఎస్ఎస్తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్లు ఎవరు అంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్, ప్రదీప్, మిశ్రా, గోపి,
మెడికల్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు రవి, రవీందర్, హరీష్, సాయి, ఈ మొత్తం 9 మంది నేరస్తుని ఇప్పటివరకు మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యాక్టివిటీ ఎలా అంటే ఆఫ్టర్ డూయింగ్ దర్ మెడిసిన్ MBBS ఇన్ చైనా అండ్ వెస్ట్ వైల్ USSR వాళ్ళకు పెద్దగా ప్రాక్టీస్ లేకపోవడం మూలంగా ఇటువంటి హాస్పిటల్స్ రన్ చేసి ఈ యాక్టివిటీని 2022 నుంచి హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి మనం వీ హ్యావ్ టు వెరిఫై ఎన్ని కేసెస్లో వీళ్ళు విన్నారు అవన్నీ మనం ఎగ్జామిన్ చేస్తాం. దీంట్లో ఎలా ఈ యాక్టివిటీకి వచ్చారంటే ఈ సరిగా బిజినెస్ అంటే హాస్పిటల్ అనేది రన్ కాకుండా ఉన్నప్పుడు అతను సేల్ చేయాలని ఫస్ట్ ఈ జనని హాస్పిటల్ను అమ్మాలని చెప్పేసి డాక్టర్ అవినాష్ ప్లాన్ చేస్తున్నప్పుడు అతనికి లక్ష్మణ్ అనే ఒక అతను వచ్చి కాంటాక్ట్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు హాస్పిటల్ అమ్మడం కాదు, ఇటువంటి సర్జరీస్ కండక్ట్ చేస్తే అబౌట్ టోటల్ 50 to 60 lakhs యాక్టివిటీ ఉంటుంది. అందులో సర్జరీ చేసిన వాళ్ళకు హాస్పిటల్ ఫెసిలిటీ క్రియేట్ చేసిన వాళ్ళకు అంటే ఆపరేషన్ థియేటర్ ఇచ్చిన వాళ్ళకు ఇస్తూ విక్టిమ్స్కి అబౌట్ 5 lakhs ఇస్తున్నారు. మిగిలినంతా డాక్టర్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో భాగంగా హాస్పిటల్కు సర్జన్స్కి డిఫరెంట్ అమౌంట్ పే చేస్తున్నట్టుగా, మనీ పే చేస్తున్నట్టుగా లుక్రేటివ్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ద హాస్పిటల్ యూ కెన్ ఫెసిలిటేట్ దిస్ ప్లేస్ టు గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్ను ఆ విధంగా ఉంచమని చెప్పి కోరడం జరిగింది. దానివల్ల ఆయనకు ఆర్థికంగా బెటర్ ఉంటుందని చెప్పేసి ఇటువంటి సర్జరీస్కి చేయడానికి ఆయన అవినాష్ ఈ ఇతనితో ఉన్నటువంటి అమ్మడం మానేసేసి ఇక్కడ అల్కానంద హాస్పిటల్లో వచ్చి సుమన్తో కలిసి ఈ సర్జరీ చేయడం చర్యలు చేపట్టారు. దీని తర్వాత మనకు DMHO అడిషనల్ DMHO కంప్లైంట్ ఈ కేసులో ఆవిడ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ పర్సూ చేస్తున్నాం. టోటల్ అక్యూజ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ కేసులో డోనర్స్ ఎవరు ఉన్న లిస్ట్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి రిసిపెంట్స్ ఉన్నారు, ఈ యాక్టివిటీలో ఉన్న అక్యూజ్ ఎవరు అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఈ విషయంలో మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీంట్లో మా LB నగర్ పోలీస్ అఫీషియల్స్, దెన్ our SOT officials combined with గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ క్రిమినల్ యాక్టివిటీని మనము ప్రివెంట్ చేయగలిగాం. ఎనీథింగ్ ఎల్స్? సార్ సుమన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? పవన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఇందులో ఒక అక్యూజ్ ఉన్నాడు. ఆ పవన్ అనే వ్యక్తి డాక్టర్స్ని తీసుకురావడము, రాజశేఖర్ అండ్ షోహెబ్ అని ఇద్దరు డాక్టర్స్ పేర్లు ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. మనం క్లియర్గా అవి నేమ్సా అని మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాం. వాళ్ళిద్దరు డాక్టర్ని తీసుకొచ్చి పవన్ అనే వ్యక్తి ఇక్కడ ఈ సర్జరీకి పేషెంట్స్కి దెన్ డాక్టర్స్ మధ్య ఆయన ఒకడే. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరికి కూడా ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ఎక్కువ క్లారిటీ ఉండదు. ఒక పవన్ అనే వ్యక్తికే ఈ మొత్తం కీ ఏరియాస్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అయిన డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ తీసుకురావడం కానీ అతనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు సోఫార్ మనకు ఉన్నాయి. ప్రదీప్ ఇతను ఇక్కడ రెస్టారెంట్ ఇతను కర్ణాటకలో ఉన్నటువంటి వేరే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని తీసుకురావడానికి మీడియేటర్గా పనిచేస్తుంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడానికి వస్తాం. ప్రదీప్ మీకు నేను బిగినింగ్ చెప్పాను. ఇప్పుడు అల్కానంద హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చారు, లాస్ట్ జూన్లో వచ్చారు. అంతకుముందు 2022లో జనని హాస్పిటల్ స్టార్ట్ చేశారు. సో సేమ్ యాక్టివిటీ అప్పటి నుంచి కూడా ఉండడానికి అవకాశం ఉంది. బట్ దిస్ స్టేజ్ వీ కాంట్ సే ఆన్ దిస్. మా దగ్గర మన కమిషనరేట్లో జూన్ నుంచి యాక్టివిటీ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని 20 కేసెస్ చేశారు. ఆయన హాస్పిటల్ స్టార్ట్ చేసింది 2022లో.